హిందూ ధర్మంలోని కొన్ని భయంకరమైన దేవీ రూపాలను చూస్తే బయటివారికే కాదు, హిందువులకు కూడా అసలు ఈ దేవతలు ఎందుకిలా ఉన్నారో అర్థం కాదు. ఈ దేవతలందరూ ఆకాశంలో ఎక్కడో కూర్చుని ఉన్నారని మనం అనుకుంటాం. కాని అది నిజం కాదు. వారు మన మధ్యే ఉన్నారు. ఉదాహరణకు ప్రత్యంగిరా దేవిని తీసుకుందాం. ఈ దేవిని చూస్తే మీకు రాత్రి నిద్ర కూడా పట్టనంత భయంకరంగా ఉంటుంది. కాని ఆమె ఆకాశంలో లేదు, మన మధ్యే ఉంది. ప్రత్యంగిరా అనే పదంలో ప్రత్య మరియు అంగిరా అంటే విరుద్ధ శక్తి అని అర్థం. ఈ విరుద్ధ శక్తి ఎక్కడ ఉందో అని మీరు అడగవచ్చు. అది మీ శరీరంలోనే ఉంది. మీకు జలుబు చేసినప్పుడు మీరు వేసుకునే మందుల వల్ల జలుబు పూర్తిగా తగ్గదు. మందు ప్రభావం ఉన్నంతవరకే ఆగుతుంది. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే మీ శరీరాన్ని వేడెక్కించడం ప్రారంభిస్తుంది. దాన్నే మనం జ్వరం అంటాము. జ్వరం అనేది ఒక వ్యాధి కాదు. జలుబు బ్యాక్టీరియాను చంపడానికి ప్రకృతి మీలో సృష్టించే ఒక విరుద్ధ శక్తి, కౌంటర్ ఎనర్జీ. ప్రతి చోటా మీకు ఈ విరుద్ధ శక్తి కనిపిస్తుంది. పాము విషానికి విరుగుడు చేయడానికి అదే పాము విషాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఒక మొక్కకి ఉన్న ముళ్ళు మీకు గుచ్చుకోగలదు. కానీ మీరు ఆ ముళ్ళును తుంచితే అది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక ఆయుధంగా మారుతుంది. ఒక శక్తిని తటస్థీకరించడానికి ప్రకృతిలో ఉన్న ఈ విరుద్ధ శక్తినే ఒక దేవి రూపంగా ఇచ్చి మనకు వివరించారు. అదే ప్రత్యంగిరాదేవి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా మన మధ్య ఎలా ఉన్నారో నేను రాబోయే వీడియోల్లో వివరిస్తాను. శక్తి గురించి సనాతన ధర్మం ఎంత లోతుగా ఆలోచిస్తుందో అర్థం చేసుకోండి. శివం శివోహం.